సీరియల్స్ లో ఆడవాళ్ళే ఎక్కువగా విలన్స్ ఎందుకు ఉంటారు? నా పేరు అమృత. సీరియల్స్ తీసేది జెంట్స్ కాబట్టి లేడీస్ ని విలన్ గా చూపిస్తారు. అయ్య బాబాయ్, నేను ఏమనుకున్నాను తెలుసా, ఎక్కువగా బాగా కోపంగా మొగలను టార్చర్ చేసి అబ్బాయిలు టార్చర్ చేసేది ఆడోళ్లే కాబట్టి సీరియల్స్ కూడా విలన్స్ ని ఆడోళ్లే పెట్టారు. బేసిక్ గా అందం అంటే కోపం, కోపం అంటే అందం, ఆ రెండు కలిపిన మన రూపమే ఆడవారు. అబ్బా ఇంకేం ముల్తాన్ మట్టి అని చెప్పలే, ముల్తాన్ మట్టి అని చెప్పలే. మై సెల్ఫ్ గాయత్రి. సీరియల్స్ లో ఆడవాళ్ళు ఎక్కువగా విలన్స్ ఉంటారు ఎందుకు? ఫైట్ సీన్స్ వచ్చినప్పుడు ఆడవాళ్ళు జుట్టు పట్టుకుని కొట్టుకోవడానికి. ఏంటి గాయత్రి నీ పేరు? శ్రావణి. సీరియల్స్ లో ఎక్కువగా అమ్మాయిలే విలన్స్ గా ఎందుకుంటారు? బయట విలనిజం చూపించలేం కాబట్టి సీరియల్స్ లో చూపిస్తున్నాం. చూసావరా? సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. మనం ఎంత మంచి వాళ్ళం, నోట్లో నాలుక ఉండదు మనకి, నోట్లో నాలుక ఉండదు మనకి. హేమని. ఎక్కువగా సీరియల్స్ లో లేడీస్ ఎందుకు విలన్స్ గా ఉంటారు? ఎందుకంటే మా ఇంట్లో ఆడవాళ్ళు డైరెక్టర్ కి మాట ఎదురు చెప్పకుండా విలన్స్ గా ఉండడానికి ఇష్టపడతారు. ఓకే హేమని, నాకు అర్థమైంది. ఎదురు చెప్పకుండా ఆడవాళ్ళు డైరెక్టర్ చెప్పిన మాట వింటారు కాబట్టి వాళ్ళని విలన్స్ గా పెట్టేస్తారు. మా లేడీస్ దూది కంటే సాఫ్ట్ అయ్యా. అంతేనా? నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. నా పేరు భార్గవి. సీరియల్స్ లో ఆడవాళ్ళు ఎక్కువగా విలన్స్ ఉంటారు ఎందుకు? అంటే మాలో ఉన్న మంచితనంతో పాటు విలనిజం కూడా చూపించుకోవడానికి. అంతేనా? అంతే. లేకపోతే ఈ మధ్య అబ్బాయిలు బయటపడట్లే. అదే. ఎలాంటి టైంలో అమ్మాయిలు పాటలు పాడతారు? చిన్నపిల్లలు ఏడుస్తున్నప్పుడు పాటలు పాడి ఊరుకోబెట్టడం. అంతేనా? నీ పేరు? హరీష. హరీష, ఎలాంటి టైంలో నువ్వు పాటలు పాడతావు? బాత్రూమ్ లో ఉన్నప్పుడు. బాత్రూమ్ లో ఉన్నప్పుడా? అంటే ఏం గుర్తొస్తుంది ఆ టైంలో నీకు? నార్మల్ సాంగ్స్. లోపలికి పోయి అంటే ఐ యామ్ ఏ డిస్కో డాన్సర్. నీ పేరు? దీపిక. ఎలాంటి టైంలో అమ్మాయిలు పాటలు పాడతారు? పండగలు ఫంక్షన్ లో అందరూ మెచ్చుకుంటారని బాగా పాటలు పాడతారు. ఎలాంటి పాటలు రా? జానీ జానీ ఈటింగ్ షుగర్, టెల్లింగ్ లైస్, ఓపెన్ యువర్ మౌత్. మీ దుంపల్లో మీరెక్కడ తయారయ్యారా బాబు? నా పేరు గౌరీ అనియా. ఎలాంటి టైంలో నువ్వు పాటలు పాడతావు? అర్ధరాత్రి అమావాస్య రోజు. అమావాస్య రోజా? నంది కొండ బాగుల్లో నల్ల మబ్బు. నీ పేరేంటి? హిమశ్రీ. ఎలాంటి టైంలో అమ్మాయిలు పాటలు పాడతారు? పాడుతా తీగలో ఛాన్స్ వస్తే పాడతా. అప్పుడు దాకా పాడవా? సరే, నీకు నిజంగా ఇక్కడ పాడతా తీయగాలో ఆపర్చునిటీ వచ్చింది, నువ్వు ఇప్పుడు పాడాలి. ఓకేనా? మేము జడ్జెస్. నానా, నీ పేరు? హిమశ్రీ. హిమశ్రీ, ఎక్కడి నుంచి వచ్చావు నాన్న? వెలిసా. నువ్వు పాడబోయే పాట ఏమన్నావో సాంగ్. మామా, ఇది విన్నావా? నేను విన్నాను మచ్చా. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. ఈ పాట నేను మా బాబాయ్ కంపోజ్ చేస్తుండగా ఆ అన్నాను. ఎందుకు? అడుగు తింటానికా? ఇంకెందుకు, మొదలెట్టు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో పాటాడే భాషే వేరో, ఏదో మాయ చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. హిమశ్రీ, ఆపు. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి? నువ్వు పాడే తాళం ఏంటి? తగదేవి 1 2 3 4 5. ఎవరు వీడు అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు? మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటాం కానీ మీరు రారు. ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. ఇక్కడే ఉంటాం సార్. తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్. అమ్మాయిలు ముక్కు పుడక ఎందుకు పెడతారు? మై నేమ్ ఇస్ తేజు. చెవులకి కమ్మలు, చేతికి గాజులు, కాళ్ళకి పట్టీలు పెట్టుకుంటాం కాబట్టి ముక్కుకి ముక్కు పుడక పెట్టుకుంటాం. సరే, నీ పేరు?
సంధ్య. అమ్మాయిలు ముక్కు పుడక ఎందుకు కుట్టించుకుంటారు? అమ్మాయిలు ముక్కు పుడక పెట్టుకుంటే అందంగా ఉన్నారని అబ్బాయిలు పొగుడుతారు కాబట్టి. వావ్. నా పేరు సత్య. అమ్మాయిలు ముక్కు పుడక ఎందుకు పెట్టుకుంటారు? ఎవరైనా ఎక్స్ట్రాలు చేస్తే తీసి పొడి చేయడానికి. అబ్బో దాని వెపన్ లాగా కూడా వాడతావా? వాడతాం. ఇలాంటి వాళ్ళు ఎక్కడా చూడలేదమ్మా. బిందు. బిందు, అమ్మాయిలు ముక్కు పుడకలు ఎందుకు పెట్టుకుంటారు? ముక్కుకు పెట్టుకునే పుడక కాబట్టి ముక్కు పుడక అంటారు. ఓకే, ముక్కుకు పెట్టుకుంటారు కాబట్టి ముక్కు పుడక అంటారు. ఎందుకు పెట్టుకుంటారు అంటున్నా? అందానికి. ఓకే రా, నీతో మాట్లాడండి దోస్త్ కటీఫ్. నీతో కూడా కట్టి. అబ్బా మై సెల్ఫ్ మేఘనా. అమ్మాయిలు ముక్కు పుడక ఎందుకు పెట్టుకుంటారు? ఎయిర్ ఫిల్టర్ చేయడానికి. ఎయిర్ ఫిల్టర్ చేయడానికి. తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్. టీచర్స్ వాళ్ళ పిల్లలను కాలేజీకి తీసుకువస్తే అమ్మాయిలు ఎందుకు ముద్దు చేస్తారు? వాళ్ళతో క్లోజ్ గా ఉండి టీచర్స్ తో మార్క్స్ వేయించుకోవడానికి. వావ్. హరిణి. టీచర్స్ వాళ్ళ పిల్లలను కాలేజీకి తీసుకువస్తే అమ్మాయిలు ఎందుకు ముద్దు చేస్తారు? టీచర్స్ ని ఎలాగో ముద్దు చేయలేము కాబట్టి వాళ్ళ పిల్లల్ని ముద్దు చేస్తాం. అంతేనా? పాప బాగా చూసుకుంటుంది మా బాబుని పాపని, ఈ అమ్మాయికి మంచి మార్కులు వేయాలి అట్లేం లేదు కదా? అంత లేదని. అంత సెల్ఫిష్ గర్ల్ కాదు కదా నువ్వు అనుకున్నంత కాదు. నేను అనుకున్నాకంత కాదా? కాదు. అబ్బో. టీచర్స్ వాళ్ళ పిల్లలను కాలేజీకి తీసుకువస్తే అమ్మాయిలు ఎందుకు ముద్దు చేస్తారు? మా టీచర్ సీక్రెట్స్ తెలుసుకోవడానికి. ఆహా. ఓకే, నీ పేరు నాన్న? బ్లెస్సీ. టీచర్స్ వాళ్ళ పిల్లలను కాలేజ్ కి తీసుకొస్తే అమ్మాయిలు ఎందుకు ముద్దు చేస్తారు? ఫ్యూచర్ లో పిల్లలు పుట్టాక ఎలా ఉంటారో తెలుసుకోవడానికి. బా ఎంత క్రేజీగా ఉన్నారు ఆన్సర్స్ మాత్రం. బేసిక్ ఇలాంటి వాళ్ళు అందరు ఉంటారులే.